నేను ప్రకృతి వ్యవసాయం చేయకముందు కెమికల్ వ్యవసాయం చేసామండి. 15 ఎకరాల చెరుకు తోట వ్యవసాయం చేశానండి. కెమికల్ పద్ధతిలో మనం ఎరువులు గట్ట చేయడం వల్ల 20 లక్షల దాకా అయింది సార్, కౌలుతో పాటు. ఈల్డింగ్ కూడా బాగా తక్కువ వచ్చి ఆ 20 లక్షలకి నేను అప్పట్లో 7 లక్షల వరకు లాస్ పోయానండి. ఆ తర్వాత మా గ్రామంలో మా రాంబాబు గారు, మా గురువు గారు వచ్చి మా న్యాచురల్ ఫార్మింగ్ గురించి, ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పేవారు. ఆయన చెప్పిన కాంచి నేను ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది. నేను స్టార్టింగ్ నవధాన్యాలు వేసేవాడిని కాదు సార్. ఇప్పుడు బాగా నవధాన్యాలు ఎక్కువ వెరైటీస్ వేసి నేను చేయడం వల్ల చేనుకి ఎటువంటి పెట్టుబడి లేకుండా మనకు ఈల్డింగ్ అనేది బాగా వస్తుంది. కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు మొక్క ఎదుగుదల తగ్గడం, రెడ్ కలర్ వచ్చేయడం, వంకాయ కలర్ వచ్చేయడం, బోరాన్ లోపం, అలాగే జింకు లోపాలు ఎక్కువ కనపడాయి. ఈ పిఎండిఎస్ చేయడం వల్ల ఏంటంటే ఈ 27 రకాల పోషకాలు ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైన సూక్ష్మజీవి మనకు భూమిలో ఏర్పడింది. కాబట్టి ఈ అన్ని రకాల సూక్ష్మజీవులు ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలు మొక్క కావాల్సిన టైంలో భూమి నుంచి ఈ సూక్ష్మజీవులు డెవలప్మెంట్ అయ్యి మన ప్రధాన పంటకి ఎటువంటి లోపాలు లేకుండా బాగా ఎదుగుదల రావడం, అలాగే ఈల్డింగ్ రావడం, తేమ శాతం పట్టుకొని ఉండడం, వానపాముల సంఖ్య బాగా పెరగడం ఉంటుందండి. రైతు వారిగా కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు ఒక ఎకరం పంటగా అయ్యేటువంటి ఖర్చు 25 నుంచి 30 వేలు అయ్యేదండి. ఈల్డింగ్ వచ్చేసి గట్టిగా పండితే కెమికల్ వ్యవసాయం కూడా 30-28 బస్తాలు పండేదండి. ఇప్పుడు మనం ఈ న్యాచురల్ పద్ధతిలో మనకి ఎకరానికి 40 బస్తాలు ఈల్డింగ్ తగ్గకుండా వస్తుందండి. మనం 75 కిలోలు ధాన్యం మనం ఆడించినట్లయితే 50 కిలోల నుంచి 55 కిలోల దాకా వస్తుందండి మనం ఆడించే దాన్ని బట్టి. ఈ 40 బస్తాలకు వచ్చేసి బస్తాకి 3,000 చొప్పున వేసుకుంటే 40 బస్తాలకే 4 3 12 1,20,000 రూపాయలు మనకి బెనిఫిట్ ఆదాయం కంపల్సరీ ఉంటుందండి. ఇందులోంచి మనం స్టార్టింగ్ నుంచి చేసినటువంటి పెట్టుబడి నవధాన్యాలకు కానీ, టాటర్ ఖర్చు కానీ, దమ్ము ఖర్చు కానీ, కలుపు కూలీల ఖర్చు కానీ, ఇప్పుడు హార్వెస్టింగ్ చేయడానికి మిషన్ కటింగ్కి ఎకరాగా వచ్చి కాబట్టి 4,500 అయిద్దండి. మినిమం 25,000 అయిద్దండి. ఈ 25,000 మనకు తీసాక 95,000 రూపాయలు మనకి నికర ఆదాయం ఉంటుందండి ఈ ప్యాడీ ఒక ఎకరంలోని. ప్రకృతి వ్యవసాయంలో నాకు ఫస్ట్గా జాబ్ వచ్చిన తర్వాత ఈ రైతులు మెయిన్గా మార్చాలంటే నేనే చేస్తే రైతులు మారడానికి అవకాశం ఉంటుందని 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ తీసుకొని కంటిన్యూగా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే నా పొలం ఎలా ఉంది, ఈ పొలం ఒకసారి చూడండి, మీకు ఇంకా ఏమైనా మోడల్స్ కానీ ఇంకా చేయొచ్చు, నేను వెరైటీస్ మోడల్స్ అన్ని కూడా వేసి మీకు ఏ విధంగా అదనపుగా ఆదాయం వచ్చే విధంగా మేము ప్లాన్ చేసి మీకు చెప్తాం జరుగుతుంది అని చెప్పి రైతులు మోటివేట్ చేసి చేయడం జరుగుతుంది సార్. కూరగాయ విత్తనాలు కూడా గట్ల మీద పెట్టించడం, అలాగే నిమ్మ తోటలో నవధాన్యాలు వేయించడం, ఆయిల్ ఫార్మింగ్లో నవధాన్యాలు వేయించడం, పూత పిందె బాగా వచ్చేది. రైతులు కూడా బాగా మారుతున్నారు సార్.